ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలను పెద్ద పులులు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఎక్కడో ఒక చోట పులులు వార్తలు వినిపిస్తూనే ఉంటున్నాయి. అక్కడ ముఖ్యంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలను పులులు గజగజ వణికిస్తున్నాయి. ఏ సమయంలో ఎక్కడ పులులు ప్రత్యక్షమవుతాయోనని ఒక తెలియని పరిస్థితి నెలకొందని అక్కడ జిల్లా ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అయితే ఇన్ని రోజులు ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసిన పులిని అధికారులు ఎట్టికేలకు పట్టుకున్నారు. మత్తుమందిచ్చి పులిని బంధించారు అధికారులు. మహారాష్ట్ర సరిహద్దుల్లో పులి ఉన్నట్లుగా గుర్తించిన అధికారులు చాకచక్యంగా వ్యవహరించారు. బంధించిన పులిని జూ పార్క్ కి తరలించారు. పులులు రాష్ట్రం దాటి వెళ్లిపోయాయి అని అనుకునే తరుణంలో మళ్లీ ఎక్కడో ఒక చోట దర్శనమిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా పొలం పనుల్లో నిమగ్నమైన రైతులపై విరుచుకుపడుతున్నాయి పులులు. పులుల దాడిలో ఇప్పటి వరకు కొమరంభీం జిల్లాకు చెందిన పలువురు మృత్యువాత కూడా పడ్డారు. దీంతో మారుమూల గ్రామాల ప్రజలు బిక్కుమిక్కుమంటూ కాలం వేలదీస్తున్నారు. కాగజ్ నగర్ డివిజన్లోనే పులుల సంచారం ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా జిల్లాలోని కాగజ్ నగర్ మండలంలో పెద్ద పులి చేతిలో విలేజ్ నంబర్ 11కి చెందిన మహిళా కూలీ చనిపోయింది. పత్తి చేనులో పనిచేస్తున్న మహిళలపై పులి ఒక్కసారిగా పంజా విసిరి ప్రాణాలను తీసింది. ఇటీవల దుబ్బగూడలో ఓ రైతును, కివిట్పేటలో లక్కుబాయ్ అని మహిళను, వీరూడ్ సమీపంలో ఓ గిరిజన వ్యక్తిని ఇలా చాలా మందిని పులి చేతిలో చనిపోయారు. అయితే నిన్న రాష్ట్రంలో మహారాష్ట్రలో ఫారెస్ట్ అధికారులు ఓ పులిని బంధించారు. ఆ బంధించిన పులి తెలంగాణలో పలువురిని ప్రాణాలు తీసిన పులి ఒకటే అని ప్రచారం జరుగుతోంది. ఫారెస్ట్ అధికారులు కూడా అదే పులి అని ధృవీకరించారు. ఈ సీజన్లో పులులు జతకట్టడానికి కరెక్ట్ టైం కావడంతోనే తరచూ పెద్ద పులులు ఇక్కడికి వస్తున్నాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఆడ, మగ రెండు పులులు కూడా ఒకే మార్గంలో సంచరించే అవకాశం ఉందని గ్రామీణ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పులులు సంచరిస్తూ ఉండటంతో కొమరంభీం జిల్లా ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. పులులను బంధించి తమకు రక్షణ కల్పించాలని జిల్లా ప్రజలు అధికారులను, ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.